గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎస్జిటికి సంబంధించి 18th జూన్ 2025లో షిఫ్ట్ 2లో డిఎస్సికి ఎలాంటి క్వశ్చన్స్ అనేవి వచ్చాయి, పేపర్ ఈజీగా ఉందా హార్డ్గా ఉందా అనేవి చూసేద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సరైన సమాధానాన్ని గుర్తించండి. మ్యాచింగ్ అయితే ఇచ్చారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, రైట్ బ్రదర్స్, మార్కో పోలో, ఫెర్డినాండ్ మ్యాజెలాన్. అటువైపు చూసుకున్నట్టయితే కిట్టి హాక్, నార్త్ కరోలినా, తర్వాత వెనిస్ వ్యాపారి, పసిఫిక్ మహాసముద్ర ప్రయాణం, అపోలో 11 మిషన్. సో రైట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 అండి. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అంటే ఆప్షన్ డి, అపోలో 11 మిషన్. నెక్స్ట్ రైట్ బ్రదర్స్ అంటే ఆప్షన్ ఏ, కిట్ హాక్, నార్త్ కరోలినా. తర్వాత చూసుకున్నట్టయితే మార్కో పోలో ఆప్షన్ బి, వెనిస్ వ్యాపారి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకున్నట్టయితే ఫెర్డినాండ్ మ్యాజెలాన్ అంటే ఆప్షన్ సి, పసిఫిక్ మహాసముద్ర ప్రయాణం. నెక్స్ట్ క్వశ్చన్, బ్రెస్ట్ స్ట్రోక్, బటర్ఫ్లై, ఫ్రీ స్టైల్ ఈ పదాలు దీనికి సంబంధించినవి. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఈత. ఆప్షన్ 2 ఈత. నెక్స్ట్ క్వశ్చన్, మన ఛానల్లో ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించి టెట్కి సంబంధించి ఉన్నాయి, అలాగే డిఎస్సికి సంబంధించి 3 అయితే అప్లోడ్ చేయడం జరిగింది. టెట్కి సంబంధించి నియర్ 10 వీడియోస్ అయితే ఉన్నాయి. అలాగే సైకాలజీ కోడింగ్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. తెలుగుకు సంబంధించి ఫస్ట్ క్లాస్ నుండి 7th క్లాస్ వరకు ప్రాక్టీస్ బిట్స్ అప్లోడ్ చేయడం జరిగింది. తెలుగుకు సంబంధించి కోడింగ్ క్లాసెస్ ఉన్నాయి, సైకాలజీకి సంబంధించి కోడింగ్ క్లాసెస్ అయితే ఉన్నాయి. సో మీరు అవన్నీ కూడా ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటాయి, మీ అందరూ కూడా చూస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే నవలా విభాగం సాహిత్య అకాడమీ అవార్డు 2024కు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నారు. సో రైట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 అండి. ఆప్షన్ 3 ఏసిబి. స్వర్ణి తక్వి అంటే ఆప్షన్ ఏ, అరుణ్ రాజా. నెక్స్ట్ స్పిరిట్ నైట్స్ చూసుకున్నట్టయితే ఆప్షన్ సి, ఎస్టరిన్ కీరే. తర్వాత థర్డ్ వన్ చూసుకున్నట్టయితే సైకియాట్రిక్ వార్డ్ చూసుకున్నట్టయితే ఆప్షన్ బి, సోహాన్ కౌల్. ఇవి నవలా విభాగంలో సాహిత్య అకాడమీ అవార్డుకి 2024కి సంబంధించి ఇది జీకే క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఫతేపూర్ సిక్రీలోని బులంద్ దర్వాజా. సో రైట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 అండి, ఎత్తైన ద్వారం. ఫతేపూర్ సిక్రీలోని బులంద్ దర్వాజా అనేది ఎత్తైన ద్వారం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే బ్లూ బుక్ అనేది. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి, బ్రిటిష్ ప్రభుత్వ అధికారిక నివేదిక. బ్రిటిష్ ప్రభుత్వ అధికారిక నివేదిక. నెక్స్ట్ వన్, దోహాలో జరిగిన ఫీఫా ఫుట్బాల్ అవార్డు 2022కి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. సో ఉత్తమ పురుష క్రీడాకారుడు, ఉత్తమ మహిళా క్రీడాకారిణి, ఉత్తమ పురుష గోల్ కీపర్, ఉత్తమ మహిళా గోల్ కీపర్. ఇటువైపు చూసుకున్నట్టయితే అల్యాసియా నెహిర్. నెక్స్ట్ వినిసియన్ జూనియర్, ఐతానా బొన్నటి. నెక్స్ట్ ఇమిలియానో మార్టినిజ్. సో రైట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 అండి, బిసిడిఏ. ఉత్తమ పురుష క్రీడాకారుడు ఎవరంటే ఆప్షన్ బి చూసుకున్నట్టయితే వినిసియన్ జూనియర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఉత్తమ మహిళా క్రీడాకారిణి ఆప్షన్ సి, ఐతానా బొన్నటి. నెక్స్ట్ వన్, ఉత్తమ పురుష గోల్ కీపర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ డి, ఇమిలియానో మార్టినిజ్. నెక్స్ట్ ఉత్తమ మహిళా గోల్ కీపర్ ఎవరు అంటే ఆప్షన్ ఏ, అల్యాసా నెహిర్. నెక్స్ట్ క్వశ్చన్, రచయిత పుస్తకాలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఈ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత మీకు ఈ క్వశ్చన్ పేపర్ కష్టంగా ఉందా ఈజీగా ఉందా, ఈ క్వశ్చన్ పేపర్ మీకే వచ్చింటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చేవి అని కూడా కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే రచయిత పుస్తకాలకు సంబంధించి సరైన సమాధానం రైట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 అండి, ఏపీజే అబ్దుల్ కలాం. ఆప్షన్ సి, ఇండామిటబుల్ స్పిరిట్. నెక్స్ట్ వన్, నెల్సన్ మండేలా. ఆప్షన్ డి, లాంగ్ వార్ టు ఫ్రీడమ్. నెక్స్ట్ పివి నరసింహరావు. ఆప్షన్ ఏ, సహస్రఫన్. నెక్స్ట్ వన్, నరేంద్ర మోడీ. ఆప్షన్ బి అండి, నయనం ఇదం ధన్యం. సో ఇవి రచయిత పుస్తకాలకు సంబంధించి సరైన సమాధానం.
తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే యామిని కృష్ణమూర్తి ఈ నృత్య రీతులకు చెందిన భారతీయ నర్తకి. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి, భరతనాట్యం, కూచిపూడి. తర్వాత క్వశ్చన్ చూసుకుందాం. 2025 అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ 2025 ఫైనల్ జట్టుకు చెందని వారు ఎవరు అని అడిగారు. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి, రింకు సింగ్. ఇక్కడ చెందిన వారు ఎవరు? గోగండి త్రిష, సనిక చాల్కే, నెక్స్ట్ వన్ ఫరునిక సిసోడియా. చెందని వారు ఎవరు అంటే రింకు సింగ్. నెక్స్ట్ వన్, ఉడాన్ పథకం ఈ రంగానికి చెందినది అంటే సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 విమానయాన రంగానికి చెందింది. సారీ అండి, స్క్రీన్ కొంచెం ఇబ్బంది పెడుతుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే చైనా బ్రహ్మపుత్ర నదిపై నిర్మించనున్న డ్యామ్ ఈ ప్రదేశంలో ఉంది. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి, టిబెట్లోని మెడాగ్ కౌంటీ. 2026కి సంబంధించి డిఎస్సికి ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే జీకే చూడండి ఎంత టఫ్గా ఉందో, కాబట్టి జీకే మీద కొంచెం ఫోకస్ అనేది ఎక్కువ చేయండి. అలాగే క్వశ్చన్ ప్యాటర్న్ కూడా మీరు చూసుకోండి, అడిగే విధానం కూడా చూసుకోండి. ఎక్కువ ఈ 2025కి సంబంధించిన డిఎస్సిలో ఎక్కువ మ్యాచింగ్సే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే విజన్ 2047లో డీప్ టెక్ ఇంటిగ్రేషన్ అనగా సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి, దైనందిన జీవితంలో ప్రతి చోట సాంకేతికత వినియోగం. నెక్స్ట్ క్వశ్చన్, గర్భిణీలకు మొబైల్ ద్వారా ఆరోగ్య సమాచారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మొబైల్ సేవల కార్యక్రమం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 అండి, కిల్కారీ. సో ఆప్షన్ 2 కిల్కారీ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2025 భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైనది ఎవరు అంటే ఆప్షన్ 3 ప్రభావో సుబియాంటో, ఇండోనేషియాకు చెందిన వ్యక్తి ప్రభావో సుబియాంటో, ఇండోనేషియా. నెక్స్ట్ వన్, ప్రపంచ ఖోఖో కప్ 2025కు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే ఆప్షన్ 1 సల్మాన్ ఖాన్. ప్రపంచ ఖోఖో కప్ 2025కు బ్రాండ్ అంబాసిడర్ సల్మాన్ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్, సారీ అండి, స్క్రీన్ కొంచెం ఇబ్బంది పెడుతుంది, మీరు అవన్నీ పట్టించుకోకుండా జస్ట్ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ మీద ఫోకస్ చేయండి. పాలకాయ తిప్ప, గొల్లల మోద, జింకలపాలెం గ్రామాలలో నీటి సంరక్షణ కోసం అటవీ శాఖ హెచ్చరీలను ఏర్పాటు చేసింది ఎవరు అంటే ఆప్షన్ 3 అండి, ఆలివ్ రిడ్లే తాబేళ్లు. నెక్స్ట్ వన్, హిందీని తప్పనిసరి చేయాలని సూచించిన కమిటీ ఏది అంటే ఆప్షన్ 2 అండి, సెకండరీ విద్యా కమిషన్. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే మక్తబ్ అనే పదం కుతుబ్ అనే అరబిక్ పదం నుండి ఏర్పడింది. కుతుబ్ అనగా అర్థం ఏమిటి అంటే ఆప్షన్ 2 రాయడం నేర్పే ప్రదేశం. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సరైన సమాధానాన్ని గుర్తించండి అని ఇచ్చారు. చూడండి, సృజనాత్మక ఆలోచన, యాదృచ్ఛికం, సాహసోపేతం, వికేంద్రీకృతం. నెక్స్ట్ వివేచనాత్మక ఆలోచన, విభజనాత్మకం, ఉద్దేశపూర్వకం, కేంద్రీకృతం. ఇక్కడ ఏ సరైనది, బి సరైనది, ఏబి సరికాదు, ఏబి రెండు సరైనవి. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ఏ కామా బి రెండు కూడా సరైనవి. నెక్స్ట్ వన్, డిపిఈపి కార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అందించిన విదేశీ సంస్థ
సో రైట్ ఆన్సర్ సంస్థ ఆర్ సంస్థలు. సో రైట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఓడిఏ ఉంది. అదే ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ఓడిఏ, ప్రపంచ బ్యాంక్, యుఎన్డిపి ఉంది. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి. 1, 2, 3 అంటే డిపిఈపి కార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అందించిన విదేశీ సంస్థలు ఓడిఏ, ప్రపంచ బ్యాంక్, యుఎన్డిపి. వాటి ఫుల్ ఫామ్స్ తెలిస్తే మీకు కామెంట్ చేయండి. ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల వడంబడికను ఆమోదించిన సంవత్సరం ఏది? సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి. 1989. 1989. శ్రీనివాస్ రామానుజన్ గారి సంఖ్య అంటే నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ తెలిస్తే మీకు కామెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వన్. ఈ చట్టం ప్రకారం 6 సంవత్సరాల పైన వయసు ఉండి ఇంకా ఏ పాఠశాలలో చేరని పిల్లలను గుర్తించి వారిని వయస్సుకు తగిన తరగతిలో చేర్చి తగిన ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఇది ఆర్టీఈ 2009కి సంబంధించింది. ఆర్టీఈ 2009కి సంబంధించింది. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఎన్ఈపి 2020 ఈ వయస్సు విద్యార్థుల కోసం 5+3+3+4 పాఠశాల విద్యా ప్రణాళిక నిర్మాణాన్ని సూచించింది. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి. 3 నుండి 18 సంవత్సరాల వయసు విద్యార్థుల కోసం. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఆర్టీఐ యాక్ట్ 2005 ప్రకారం గ్రామ స్థాయి కార్యాలయంలో సమాచారం కోసం దరఖాస్తు చేస్తే చెల్లించవలసిన రుసుము ఎంత అంటే ఆప్షన్ 3 రుసుము చెల్లించక్కర్లేదు. అంటే ఎలాంటి రుసుము కూడా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత సెక్షన్ 3 చూసుకున్నట్టయితే పూర్వ ప్రచాలక దశలోని లక్షణం. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. వస్తు స్థిరత్వ భావన. వస్తు స్థిరత్వ భావన. సారీ సెకండ్ వన్. అహం కేంద్రీకృత భావన. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అహం కేంద్రీకృత భావన. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే పిల్లవాని అభ్యసనంపై ప్రభావం చూపే బాహ్య కారకాలు. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. అనుభవం మరియు శిక్షణ. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే మన ఛానల్లో ట్రై మెథడ్స్కి సంబంధించి చాప్టర్ వైజ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒక వీడియో అప్లోడ్ చేశాను. తర్వాత నుంచి ఈ వీడియోస్ అయిన నుంచి కూడా లైన్గా ట్రై మెథడ్స్కి సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేస్తాను, ప్రాక్టీస్ బిట్స్, అవి కూడా చూడండి. వ్యక్తి ఆశయం లేదా అవసరాలను తృప్తిపరచడంలో అవరోధం కలిగినప్పుడు ఏర్పడే భావోద్వేగ ఉద్రిక్తత చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 కుంటనం. ఆప్షన్ 2 కుంటనం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఒక అమ్మాయి తన తల్లిదండ్రుల నుండి చిత్రలేఖన సామర్థ్యాన్ని పొందింది. శిక్షణ ద్వారా గొప్ప కళాకారిణి అయ్యింది. ఇక్కడి వికాస సూత్రం. సో రైట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 అండి. వికాసం ఒక పరస్పర చర్య. వికాసం ఒక పరస్పర చర్య. బ్రహ్మగుప్తుని గణక చక్ర చూడామణి అని పేర్కొన్నది ఎవరు? బ్రహ్మగుప్తుని గణక చక్ర చూడామణి అనేసి అన్నారు. అది ఎవరు అన్నారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ప్రక్షేపక పరీక్షల యొక్క ముఖ్య లక్షణం. సో రైట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 అస్పష్ట ఉద్దీపన. ప్రక్షేపక పరీక్షల ముఖ్య ఉద్దేశం అస్పష్ట ఉద్దీపన. ఈ పేపర్లో మ్యాథ్స్కి సంబంధించి నేను అయితే డైరెక్ట్ ఆన్సర్స్ అంటే కిందనే ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ ఆప్షన్ రైట్, ఈ ఆప్షన్ రాంగ్ అని చెప్పేస్తాను. వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియో కావాలి అనుకుంటే మీరు నాకు కామెంట్ చేయండి. నేను షార్ట్స్ రూపంలో మీకు అనేది అందించడం జరుగుతుంది. డెఫినెట్గా షార్ట్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది, షార్ట్ వీడియోస్ రూపంలో. ఉత్తర బాల్యదశకు సంబంధించి సరైన సమాధానం చెప్పండి. గుర్తించండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ సమస్యాత్మక వయసు సోమరి వయసు, ఆప్షన్ బి జగడగొండు వయసు క్రీడా వయసు, ఆప్షన్ సి ముఠా వయసు అనుసరణ వయసు, ఆప్షన్ డి సృజనాత్మక వయస్సు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 అండి. ఏబిసిడి. ఏ సమస్యాత్మక వయసు సోమరి వయసు, జగడగొండు వయసు క్రీడా వయసు, ముఠా వయసు అనుసరణ వయసు, సృజనాత్మక వయసు. ఇవన్నీ కూడా ఉత్తర బాల్య దశకు సంబంధించినవి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే
మానవమితి ప్రయోగశాలను స్థాపించిన వారు ఎవరు అంటే ఆప్షన్ 2 అండి, ఫ్రాన్సిస్ గాల్టన్. నెక్స్ట్ వన్, మన ఛానల్లో ఎస్ఏకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అలాగే కొన్ని బిట్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇక నుంచి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎస్ఏలకు సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి రాగానే విద్యార్థులు లేచి నిలబడటంలో జరిగిన అభ్యసనం ఏది? సో రైట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 అండి, నిబంధన అభ్యసనం. నెక్స్ట్ వన్, వైగాట్స్కి ప్రకారం స్కఫోల్డింగ్ అనగా? సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి, అభ్యసనంలో ఎంకేఓలు అందించే సహకారం. నేను ప్రీవియస్ ఇయర్కి సంబంధించి డిఎస్సి కానీ టెట్ కానీ నేను అన్ని వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ప్రీవియస్ ఇయర్ బుక్స్ గట్రా అవన్నీ కొనకండి, బిట్ బ్యాంకులు గట్రా అలాంటివి ఏం కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఛానల్లో నేను ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఇలా పెడుతూ ఉంటాను వీడియోస్. క్రింది వాణిలో సరైన ప్రవచనం? సో రైట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే అన్నీ కూడా రైట్ ఆన్సర్సే. వైఖరులు సహజంగా ఏర్పడేవి మరియు ఆర్జితమైనవి. నెక్స్ట్ వన్, సహజ సామర్థ్యాలు సహజంగా ఏర్పడేవి మరియు ఆర్జితమైనవి. థర్డ్ వన్, అభిరుచులు సహజంగా ఏర్పడేవి మరియు ఆర్జితమైనవి. ఫోర్త్ వన్, అలవాట్లు సహజంగా ఏర్పడేవి మరియు ఆర్జితమైనవి. ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే సరైన సమాధానాన్ని గుర్తించండి అని ఇచ్చారు. చూడండి, అచిత్తు, జీవ సంబంధం, వంశపారంపర్యం, ఆనంద సూత్రం. నెక్స్ట్ బి చూసుకున్నట్టయితే అహం, పరిసర సంబంధం, మొరటితనం, వాస్తవిక సూత్రం. థర్డ్ వన్ అధ్యహం. ఇక్కడ చూసుకున్నట్టయితే అంతరాత్మ, పర్యవేక్షకుడు, ఆదర్శ సూత్రం. ఇక్కడ ఆప్షన్ చూడండి, ఏబి, ఏసి, బీసీ, ఏబిసి. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి, A, C. అంటే అచిత్తు చూసుకున్నట్టయితే జీవ సంబంధం, వంశపారంపర్యం, ఆనంద సూత్రం. నెక్స్ట్ సి అధ్యహం చూసుకున్నట్టయితే అంతరాత్మ, పర్యవేక్షకుడు, ఆదర్శ సూత్రం. ఈ రెండు రైట్ ఆన్సర్స్. తర్వాత చూసుకున్నట్టయితే CAVD పరీక్ష ఈ ప్రజ్ఞా సిద్ధాంతం ఆధారంగా తయారు చేయబడింది. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3, బహుకారక సిద్ధాంతం. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఒక పిల్లవానికి పిల్లతో ఆడాలని ఉంది కానీ అది ఒక పిల్లవానికి పిల్లితో ఆడాలని ఉంది కానీ అది కరుస్తుందేమో అని భయపడుతున్నాడు. ఇక్కడి సంఘర్షణ. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఉపగమ పరిహార. ఒకటి ఇష్టం, ఇంకొకటి భయం. ఉపగమ పరిహారం. నెక్స్ట్ వన్, అభ్యసన వక్రరేఖకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. సో చూడండి, ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దక్షత పెరుగుతుంది. బి చూడండి, ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ తప్పుల సంఖ్య తగ్గుతుంది. సి చూసుకున్నట్టయితే విషయం కష్టంగా ఉన్నప్పుడు అభ్యసన వక్రరేఖ ఎస్ ఆకారంలో ఏర్పడుతుంది. సో రైట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 అండి, ABC. ఇప్పుడు వరకు చదివినవన్నీ కూడా రైట్ ఆన్సర్సే. ABC 3 కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి కొత్తగా పాఠశాలలో చేరినప్పటికీ అతను లేదా ఆమె చాలా సులభంగా ఇతర పిల్లలతో కలిసిపోవడం జరిగింది. అయినా ఆ విద్యార్థిలో ఉన్న ప్రజ్ఞ. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2, వ్యక్త్యంతర ప్రజ్ఞ. నెక్స్ట్ వన్, ఎరిక్సన్ ప్రకారం 2 నుండి 3 సంవత్సరాల వయసు పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2, స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం. తర్వాత సెక్షన్ 4, క్రింది వాటిని జతపరచండి. నవంబర్ 7, ఏప్రిల్ 23, ఆగస్ట్ 29, ఫిబ్రవరి 21. సో తెలుగు భాషా దినోత్సవం, ప్రపంచ మాతృభాషా దినోత్సవం, ప్రపంచ పుస్తక దినోత్సవం, బాలల సంరక్షణ దినోత్సవం. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి,
నవంబర్ 7 చూసుకున్నట్టయితే చూడండి బాలల సంరక్షణ దినోత్సవం. తర్వాత ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం. ఆగస్ట్ 29 తెలుగు భాషా దినోత్సవం. ఫిబ్రవరి 21 ప్రపంచ మాతృభాషా దినోత్సవం. నెక్స్ట్ వన్. సారీ అండి, కొంచెం స్క్రీన్ అనేది సరిగ్గా ఉండట్లేదు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్రింది వాటిలో కుసుమ ధర్మన్న గురించి సత్యాలు. కుసుమ ధర్మన్న గురించి సత్యాలు. వీరు దేనబంధు శతకం రాశారు. వీరు హరిజన శతకం రాశారు. వీరికి సంస్కృతం, ఆంగ్లం, హిందీ భాషలలో పాండిత్యం కలదు. వీరు మాకొద్ది నల్ల దొరతనం రాశారు. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. రెండవ ఈ వీరు హరిజన శతకం రాశారు. కరెక్ట్. వీరికి సంస్కృతం, ఆంగ్లం, హిందీ భాషల్లో పాండిత్యం కలదు. రైట్. వీరు మాకొద్ది నల్ల దొరతనం రాశారు. ఈ 3 కూడా కుసుమ ధర్మన్న గురించి రాశారు. కుసుమ ధర్మన్న ఏ పాఠం యొక్క రచయితో తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అష్టఘంటాలు అనే పేరుతో రాతగాళ్లను నియమించి తన గ్రంథాలకు ప్రతులు రాయించి పంచిన విదూషిమణి ఎవరు అంటే తరిగొండ వెంగమాంబ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. క్రింది వానిలో భవమోహ పాశములు అనే సమాస పదానికి సంబంధం లేనిది ఏది అంటే ఆప్షన్ 1 బాధ. సో సంబంధం ఉన్నవేవి? పుట్టుక, వలపు, త్రాడు. నెక్స్ట్ వన్. భాస్కరుడు పదానికి వ్యుత్పత్తి. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. కాంతిని కలుగజేయువాడు. ఇదే పేపర్ మీకు వచ్చుంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చిండేవి? పేపర్ ఎలా ఉంది? కష్టంగా ఉందా, ఈజీగా ఉందా అనేది కామెంట్ అయితే చేయండి. తీరం పదానికి వికృతి. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 దరి. తీరం అంటే దరి, వికృతి పదం. నెక్స్ట్ వన్. పులిని జోచి నక్క వాత పెట్టుకున్నట్లు అను వాక్యం ఈ న్యాయానికి చెందినది. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి. చిత్రకాంగ జంబుక న్యాయం. చిత్రకాంగ జంబుక న్యాయం. తర్వాత క్వశ్చన్. ఇంగ్లీషు భాష మనకు అవసరమే, అంతవరకే దానిని వాడుకుంటాం. మన భాషని, సంస్కృతిని ఎందుకు వదిలేసుకుంటాం? మమకారం పాఠంలో ఈ మాటలు. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 సత్యం రాజుతో అన్నాడు. సత్యం రాజుతో అన్నాడు. ఇక్కడ మమకారం పాఠం యొక్క ప్రక్రియ ఇతివృత్తం మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలా కామెంట్ చేశారు అనుకోండి, మీకు రివిజన్ అయిపోద్ది, అంతవరకు గుర్తుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. క్రింది పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి. సో ఇక్కడ రైట్ ఆన్సర్ చూసేసుకుందాం డైరెక్ట్గా. 4th వన్ అంట. ఫస్ట్ది ఈ సంపదలు తేల్చినప్పుడు ఇచ్చకములాడి. తర్వాత 2 అన్న తమ్ముడు ఎను వార్తలాపవరులే. తర్వాత 1 కష్ట దినములనే దిక్కుగాంచినప్పుడు. తర్వాత 1 చేయి అందించు వారెపో చెలిమి కాండ్రు. ఈ పద్యం ఎవరిదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఎవరు రాశారో తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ఆమ్రేడితం కలిగిన సంధి పదం. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. పట్ట పగలు. పగలు ప్లస్ పగలు పట్ట పగలు. నెక్స్ట్ వన్. ఆమ్రేడితం అంటే అదేనా? అదే అనుకుంటా. అది కాకపోతే కామెంట్ చేయండి. క్రింది సమాస పదాలను సమాసం పేర్లతో జతపరచండి. అహర్నిశలు, మందారధామం, అక్షరం, సూక్ష్మదర్శి. అక్కడ ఇటు పక్క చూసుకున్నట్టయితే తృతీయ తత్పురుష సమాసం, ద్వితీయ తత్పురుష సమాసం, నగ్ తత్పురుష సమాసం, ద్వంద్వ సమాసం. సెకండ్ వన్ అండి. 1 అహర్నిశలు అంటే ద్వంద్వ సమాసం. తర్వాత మందారధామం అంటే తృతీయ తత్పురుష సమాసం ఏ. తర్వాత అక్షరం అంటే సి, నగ్ తత్పురుష సమాసం. నెక్స్ట్ సూక్ష్మదర్శి అంటే ఆప్షన్ బి, ద్వితీయ తత్పురుష సమాసం. తర్వాత క్వశ్చన్. క్రింది వానిలో హగనం. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి. నవ్వు అంటే ఒక గురువు, ఒక లఘువు. నెక్స్ట్ వన్.
సీత ముఖం చంద్రబింబమా అన్నట్లున్నది. ఈ వాక్యంలో అలంకారం. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి, వృత్ప్రేక్ష. వలె ఉంటే ఉపమ వస్తుంది, వలె లేదు. ఇక్కడ ఉత్ప్రేక్ష అంటే ఊహిస్తున్నాం. సీత ముఖం చంద్రబింబమా అన్నట్లున్నది. సో ఊహ కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారం ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. మంచి బాలుడు పాఠంలోని ఇతివృత్తం ఏమిటి? సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి, సహానుభూతి. సో మంచి బాలుడు పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? మంచి బాలుడు పాఠం యొక్క కవి ఎవరు? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అతడు 10 ఇడ్లీలు తినగలడు. ఈ వాక్యం. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి, సామర్థ్యార్థక వాక్యం. అతడి కెపాసిటీని తెలియజేస్తుంది కాబట్టి ఆప్షన్ 2 సామర్థ్యార్థక వాక్యం. తర్వాత క్వశ్చన్. బారిస్టర్ పార్వతీశం నరసాపురంలో 5వ ఫారం వరకు ఈ పాఠశాలలో చదివాడు. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి, టెయిలర్ స్కూల్. సో ఈ పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి, ఉద్దేశం ఏమిటి, కవి ఎవరు తెలిస్తే కామెంట్ చేయండి. మీకు కూడా అలా రివిజన్ అయిపోద్ది. ఎవరైనా మర్చిపోయి ఉంటే వాళ్ళు చూసి మీ కామెంట్ చూసి రీకాల్ చేసుకోగలుగుతారు. మాట్లాడేటప్పుడు మొదట బాగా వినబడేటట్లు ప్రారంభించిన చివరకు పోయే కొద్దీ స్వరాన్ని తగ్గించి శ్రోతకు వినబడకుండా మాట్లాడటం ఈ ఉచ్చారణ దోషం. సో రైట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 సమస్వర రాహిత్యం. సమస్వర రాహిత్యం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే భాషా ధ్వనుల పుట్టుక, పలకడంలో ముఖ యంత్ర వినియోగాలను వివరించేది ఏదంటే ఆప్షన్ 2 ధ్వని విజ్ఞానం. ధ్వని విజ్ఞానం. తర్వాత క్వశ్చన్. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా గ్రంథ సంపాదకుడు ఎవరు? ఆప్షన్ 1 గ్రియర్సన్. ఆప్షన్ 1 గ్రియర్సన్. తర్వాత క్వశ్చన్. రూపాత్మక వ్యాకరణ బోధన ఈ స్థాయి విద్యార్థులకు ఉపయుక్తం. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 కళాశాల దశ. ఆప్షన్ 4 కళాశాల దశ. నెక్స్ట్ క్వశ్చన్. విషయానికి ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం భావాన్ని దృష్టిలో ఉంచుకొని చేసే పఠనం. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, విస్తార పఠనం. ఆప్షన్ 3 విస్తార పఠనం. తర్వాత ఉపకరణం విషయ చిత్రీకరణకు అలాగే విషయానికి ఉపకరణం విషయ చిత్రీకరణకు విషయానికి సరైన వ్యాఖ్యానానికి తొందరగా తేలికగా విషయాన్ని అర్థం చేసుకోవడానికి శాశ్వత అవగాహనకు ఉపయోగపడుతుంది అన్న విద్యావేత్త ఎవరు అంటే ఆప్షన్ 1 అండి, హుమయూన్ కబీర్. హుమయూన్ కబీర్. నెక్స్ట్ వన్. సారస్వత సమావేశాలు నిర్వహించడం, పాల్గొనడం అనే సృష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 భాషాభిరుచి. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే వ్యాస రూప ప్రశ్నల ప్రయోజనం కానిది. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఎక్కువ ప్రశ్నల ద్వారా ఎక్కువ పాఠ్యాంశాలు పరీక్షించవచ్చు అనేది సరైనది కాదు. దాని యొక్క ప్రయోజనం కాదు. దాని యొక్క ప్రయోజనాలు చూసుకున్నట్టయితే విద్యార్థులకు అభిప్రాయ వ్యక్తీకరణలో స్వేచ్ఛ ఉంటుంది, ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. తర్వాత సమస్య పరిష్కారాలు విశ్లేషణలు చర్చలకు తావుంటుంది. తర్వాత సృజనాత్మకత రచనా శక్తులు తెలుసుకోవచ్చు. ఎవరైతే చదవకుండా వెళ్తారో వాళ్ళ క్రియేటివిటీని మొత్తం అక్కడ పెట్టచ్చు. నెక్స్ట్ వన్. మనం కూడా అలాంటి క్రియేటివిటీని చాలా ఉపయోగించి ఈ స్టేజ్ వరకు వచ్చాం కదా. ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించి క్వశ్చన్స్. చూస్ ద పాజిటివ్ స్టేట్మెంట్ మ్యాచింగ్ ద ఫాలోయింగ్ నెగిటివ్ ఇంటరోగేటివ్ సెంటెన్స్. హ్యాడ్ నాట్ దే ఆల్రెడీ ఈటెన్ డిన్నర్. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి, దే హ్యాడ్ ఆల్రెడీ ఈటెన్ డిన్నర్. నెక్స్ట్ వన్. ఐడెంటిఫై ద నెగిటివ్ ఇంటరోగేటివ్ ఫామ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో యు ఆర్ గోయింగ్ టు ద పార్టీ. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఆర్ యు నాట్ గోయింగ్ టు ద పార్టీ. ఇక్కడ నెగిటివ్ ఇంటరోగేటివ్ అన్నాడు కాబట్టి నాట్ చేర్చాలి, అలాగే క్వశ్చన్ మార్క్ యాడ్ చేయాలి. నెక్స్ట్ వన్. She achieved a new personal high in her marathon time.
ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ హై ఇన్ ద సెంటెన్స్ అబోవ్. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 నౌన్ అండి. హై అనేది నౌన్. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే షీ షోస్ లైట్ జాకెట్ ఫర్ ద హైక్. చూస్ ద వర్డ్ దట్ ఫంక్షన్ యాజ్ అన్ యాడ్జెక్టివ్ ఇన్ ద సెంటెన్స్ అబోవ్. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, లైట్. యాడ్జెక్టివ్ అనేది ఏంటి అంటే లైక్, లైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఐ లిట్ ఫైర్ ఎట్ 6 PM అండ్ ఇట్ డాష్ బ్రైట్లీ వెన్ టామ్ కేమ్ ఇన్ అట్ 7 PM. అక్కడ బర్న్ అని ఉంది. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో రైట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 అవుతుంది, వాజ్ బర్నింగ్. వాజ్ బర్నింగ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత చూసుకున్నట్టయితే వేర్ హ్యావ్ యూ బీన్. తర్వాత బి చూసుకున్నట్టయితే ఐ డాష్ బీ టు ద డెంటిస్ట్. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి, హ్యావ్ బీన్. ఐ హ్యావ్ బీన్ టు ద డెంటిస్ట్. నెక్స్ట్ వన్, షీ హ్యాస్ బీన్ డెఫ్ డాష్ మై అడ్వైస్. చూస్ ద ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 2. షీ హ్యాస్ బీన్ డెఫ్ టు మై అడ్వైస్. నెక్స్ట్ వన్, John Keats contributed to the world dash his poetry. Choose the option that fits the blank. So right answer option 4 andi, by way of John Keats contributed to the world by way of his poetry. Next one, choose the syllable in the word elephant that receives primary stress. సో స్టార్టింగ్ స్ట్రెస్ ఎక్కడ పెడతామంటే ఆప్షన్ 1 అండి, ఈ ఎల్ దగ్గర పెడతాం. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ఫెయిత్, ఫెయిత్ఫుల్, ఫెయిత్ఫుల్లీ, ఫేట్. తర్వాత క్వశ్చన్, డాష్ డజంట్ వరీ డాష్. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్స్ ఇన్ ద సెంటెన్స్ అబోవ్. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 డార్క్నెస్, అలాగే క్యాట్స్. డార్క్నెస్ డజంట్ వరీ క్యాట్స్. She is dash darker of the two girls. Choose the article that fits the blank. So right answer option 3 the. She is the darker of the two girls. Next question, the writer of Macavity the mystery cat is. So right answer option 3 T.S. Eliot. Next one, the author of the short story collection Malgudi Days is. So right answer option 4 అండి, R.K. Narayan. R.K. Narayan. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే చూస్ ద ఫాలోయింగ్ దట్ యాడ్స్ రిచ్నెస్ అండ్ కాంప్లిసిటీ టు అండ్ ఆటోబయోగ్రఫీ. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 డెవలపింగ్ క్యారెక్టర్స్ అండ్ రిలేషన్షిప్స్. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ పర్పస్ ఆఫ్ నోట్ మేకింగ్. సో రైట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 అవుతుంది, ఇట్ హెల్ప్స్ ఇన్ రీకాలింగ్ అండ్ రివ్యూయింగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఫ్యూచర్ యూజ్. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే select the incorrect statement about the nature of the English language. So right answer option 1 andi, English is a static language that never changes. Next question, the aim of teaching is not to achieve. So right answer option 1 andi, spiritual objectives. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ రీడింగ్ స్కిల్స్. సో రైట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 స్కానింగ్ ఇన్వాల్వ్స్ రీడింగ్ ఎవ్రీ వర్డ్ ఇన్ డీటెయిల్. స్కానింగ్ ఇన్వాల్వ్స్ రీడింగ్ ఎవ్రీ వర్డ్ ఇన్ డీటెయిల్స్. నెక్స్ట్ వన్, identify the technique for developing confidence in speaking English. So right answer option 2
ఫాస్టరింగ్ అండ్ ఫాస్టరింగ్ అండ్ అథెంటిక్ ప్రాక్టీస్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ఆర్గనైజింగ్ రెమెడియల్ వర్క్ ఫర్ గ్రామర్. Select the correct statement about organizing remedial work for grammar. So right answer is option 4 అండి. Remedial work should involve creative and imaginative strategies. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఆర్ crucial for developing skills in. So right answer option 1 listening and speaking. తర్వాత క్వశ్చన్ చూసుకుందాం. ద మెయిన్ ఫోకస్ ఆఫ్ ఏ ట్రెడిషనల్ క్లాస్ రూమ్ ఈజ్ ఆన్. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 టీచర్ సెంటర్డ్ ఇన్స్ట్రక్షన్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్యూచర్ ఆఫ్ ఏ గుడ్ టెక్స్ట్ బుక్. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఇన్క్లూజన్ ఆఫ్ ఇర్రిలవెంట్ కంటెంట్. తర్వాత చూసుకున్నట్టయితే మ్యాథ్స్కి వచ్చేసాం. మ్యాథ్స్కి సంబంధించి ఇక్కడ ఆప్షన్స్ బట్టి నేను రైట్ ఆన్సర్స్ ఏవో మీకు చెప్పేస్తాను. వీడియో ఎండింగ్లో నేను కొన్ని క్లిప్పింగ్స్ అనేవి యాడ్ చేస్తాను. మీకు అవి నచ్చితే చెప్పండి. నెక్స్ట్ వీడియో నుంచి నేను ఆ క్లిప్పింగ్స్ అనేవి నేను యాడ్ చేస్తాను ప్రతి వీడియోకి. లేదు అంటే షార్ట్ వీడియోస్లో క్వశ్చన్ దానికి సంబంధించిన క్లిప్పింగ్ యాడ్ చేసేస్తాను. మీకు ఏది బెస్టా అనేది మీరు నాకు కామెంట్ చేస్తే నేను అది ఫాలో అవుతాను. 7/8 మీటర్ల పొడవు గల తీగను 2 ముక్కలుగా విభజించినప్పుడు ఒక ముక్క పొడవు 1/4 మీటర్లు అయితే రెండవ ముక్క పొడవు మీటర్లలో చెప్పమన్నారు. సో ఇది ఎలాగా అంటే 7/8 టోటల్ కదా, అందులో ఒక ముక్క పొడవు 1/4 అయితే రెండవ ముక్క ఎలా చేస్తారంటే 7/8 నుండి 1/4ని మైనస్ చేయాలి. ఇక్కడ ఏంటి, ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్గా ఉండాలి కాబట్టి 1/4ని ఇంటూ 2తో న్యూమరేటర్ని డినామినేటర్ని ఇంటూ చేస్తే అప్పుడు 2/8 అవుతుంది. సో 7 - 2 అప్పుడు డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని మైనస్ చేస్తే 7 - 2 అంటే 5 వస్తుంది. సో 5/8 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో రైట్ ఆన్సర్ కూడా అదే 5/8. ఇది మీకు అర్థం కాకపోయినా పర్లేదు, నేను లాస్ట్లో కొన్ని ప్రాబ్లమ్స్ యొక్క క్లిప్పింగ్స్ అనేవి యాడ్ చేస్తాను. మినిమం ఒక 6 సమ్స్కి సంబంధించి క్లిప్పింగ్స్ అనేవి యాడ్ చేస్తాను. మీరు అక్కడ పాజ్ చేసుకొని చూడండి. మీకు ఇలాగే కంటిన్యూషన్ కావాలి అంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో నుంచి అన్ని ప్రాబ్లమ్స్ యొక్క క్లిప్పింగ్స్ అనేవి యాడ్ చేస్తాను. ఒక వసతి గృహంలో 100 మంది విద్యార్థులు ఉన్నారు. వారికి 20 రోజులకు సరిపడు ఆహార పదార్థాలు కలవు. 10 రోజుల తర్వాత అదనంగా 25 మంది విద్యార్థులు వసతి గృహంలో చేరితే మిగిలిన ఆహార పదార్థాలు ఎన్ని రోజులకు సరిపోతాయి? సో 8 days అండి. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ నేను వీడియో లాస్ట్లో క్లిప్పింగ్స్ అనేవి యాడ్ చేస్తాను. క్రింది వానిలో అనుపాతంలో లేని నిష్పత్తులను గుర్తించండి. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 2 కిలోగ్రాములు ఈస్ట్ 80 కిలోగ్రామ్స్ మరియు 25 గ్రాములు 625 గ్రాములు. సో దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా నేను క్లిప్పింగ్ అనేది యాడ్ చేస్తాను. ఒక బొమ్మ 72 రూపాయలకు కొని 80 రూపాయలకు అమ్మితే లాభ శాతం ఎంత అంటే ఆప్షన్ 1 అండి 11/9% అంట. నెక్స్ట్ వన్, ఒక దీర్ఘ చతురస్రము కర్ణము 17 సెంటీమీటర్లు మరియు దాని పొడవు 15 సెంటీమీటర్లు అయినా దాని వెడల్పు సెంటీమీటర్లలో ఎంత అంటే ఆప్షన్ 1 8 సెంటీమీటర్లు. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే త్రిభుజం PQR యొక్క అంతరంలో ఏదైనా ఒక బిందువు 0ను తీసుకొనుము, సత్యము కాని ప్రవచనాన్ని గుర్తించుము. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. PR + RO లెస్ దెన్ PO. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీరు తూర్పు దిశకు ఎదురుగా నిలబడి అపసవ్య దిశలో 1/3/4 పరిభ్రమణం చేసినప్పుడు ఎదురుగా ఉండే దిశ. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి దక్షిణం.
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఒక లంబకోణ త్రిభుజం యొక్క ఏదేని ఒక లంబ భుజము ఆధారంగా భ్రమణం చేసినప్పుడు ఏర్పడే ఆకారం ఏది అంటే ఆప్షన్ 2 శంకువు. నేను వీటి ఎక్స్ప్లెనేషన్ క్లిప్పింగ్స్ వీడియో లాస్ట్లో పెడతాను, అక్కడి నుంచి చూడండి. x/2 - 4/5 ప్లస్ x/5 ప్లస్ 3x/10 = 1/5 అయినప్పుడు x విలువ ఎంత అంటే ఆప్షన్ 3 1. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఓకే, నేను మ్యాథ్స్ ఇక్కడ నుంచి స్కిప్ చేస్తాను. ఇవన్నీ నేను లాస్ట్ వీడియోలో యాడ్ చేస్తాను కాబట్టి ఇప్పుడు నేను చదివి వీడియోని లెంత్ పెంచలేను, మీకు కూడా టైం వేస్ట్. సో నేను మ్యాథ్స్ క్వశ్చన్స్ అనేవి స్కిప్ చేస్తాను. అక్కడ క్వశ్చన్స్ ఆన్సర్స్ రెండు కూడా మీకు మెన్షన్ చేస్తాను. అక్కడ నేను వాయిస్ ఇవ్వను, జస్ట్ క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను, మీరు చదవండి. చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, ఎక్కడ మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో మ్యాథ్స్ నేను అంతా స్కిప్ చేస్తున్నాను. ఇక్కడ మెథడాలజీ వచ్చింది కదా, మెథడాలజీ చూద్దాం. సామాజిక సంస్కృతి సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎవరు? సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి, వైగాట్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. మూర్త భావనల నుండి అమూర్త భావనలకు దారితీయు పద్ధతి. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఆగమన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే అన్వేషణ పద్ధతిని కనుగొన్నవారు. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి, హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గణిత సార సంగ్రహం అనే పుస్తకమును రాసిన వారు ఎవరు అంటే ఆప్షన్ 4 మహావీరాచార్య. అలాగే డాటా అనే గ్రంథంను రాసినది ఎవరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను అడిగిన క్వశ్చన్ గుర్తుందా? శ్రీనివాస్ రామానుజన్ గారి నెంబర్ సంఖ్య అడిగాను కదా, అది కూడా చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇవి ఉత్తమ పాఠ్య గ్రంథ లక్షణాలు: విషయము, విషయ సమర్పణ, కూర్పు, పెద్ద పరిమాణము. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఏబిసి. విషయము, విషయ సమర్పణ, కూర్పు, ఈ మూడు కూడా పాఠ్య గ్రంథ లక్షణాలు. తర్వాత హెర్బారియన్ ఉపగమమును అనుసరించి పాఠ్య పథక రచనలో 2వ సోపానం. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి, సమర్పణ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే క్రింది వాణిలో నిరంతర సమగ్ర మూల్యాంకనమునకు సంబంధం లేనిది ఏది అంటే ఆప్షన్ 4 అండి, భేదాత్మక అభ్యసన పరీక్ష. తర్వాత క్వశ్చన్. దృశ్య బోధనోపకరణము కానిది. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఆడియో రికార్డింగ్లు. ఇవి కనిపించవు కదా, చార్ట్ కనిపిస్తుంది, పెగ్ బోర్డ్ కనిపిస్తుంది, వీడియో కూడా కనిపిస్తుంది. ఆడియో అనేది కనిపించదు, వినిపిస్తుంది, కాబట్టి దృశ్య బోధనోపకరణం కాదు. సో నెక్స్ట్ సెక్షన్కి వచ్చేసాం. మన గృహాన్ని పర్యావరణ హితంగా మార్చడానికి సరికాని విధానాన్ని గుర్తించండి. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, తడి పొడి చెత్తను ఒకే చెత్త బుట్టలో వేయడం. సో తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే హైలస్ ద్వారా మూత్రపిండంలోనికి ప్రవేశించే నిర్మాణం లేదా నిర్మాణాలు. సో రైట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఆప్షన్ చూడండి, వృక్కధమని, మూత్రనాళం. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఒకటి మాత్రమే, వృక్కధమని. నెక్స్ట్ వన్. ఇది సహజీవనానికి ఉదాహరణ కాదు. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి, కలపపై గల శిలీంధ్రం. ఇది సహజీవనానికి ఉదాహరణ కాదు. ఈ ఉదాహరణలు ఏంటి? సరైన ఉదాహరణలు: వేరు లోపల ఉండే శిలీంధ్రం, వేరు లోపల రైజోబియం, శైవలాలతో శిలీంధ్రం. ఈ మూడు కూడా సహజీవనానికి ఉదాహరణ. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే గాయిటర్ వ్యాధి ఈ గ్రంథికి సంబంధించినది. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి,
థైరాయిడ్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకి. దోమల నియంత్రణకు ఉపయోగపడనిది ఏది అంటే ఆప్షన్ 3 అండి, నీటి నిల్వలకు అనుమతించడం. నీటిని నిల్వకు అనుమతించడం అనేది దోమల నియంత్రణకు ఉపయోగపడదు. దోమల నియంత్రణకు ఉపయోగపడేవి ఏవి? దోమల వికర్షకాలు, దోమల తెరలు ఉపయోగించడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, కీటకనాశనలు చల్లడం. తర్వాత క్వశ్చన్, కణశక్యాగారం అని దేన్ని అంటారంటే ఆప్షన్ 2 అండి, మైటోకాండ్రియా. తర్వాత ప్రకటన ఏ చూడండి, పాలు గుడ్లు వినియోగం మన ఎముకలు మరియు దంతాలను దృఢంగా చేస్తాయి. కారణం 6, పాలు మరియు గుడ్లు కాల్షియంను కలిగి ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ సత్యం మరియు ఆర్ అసత్యం, ఏ అసత్యం మరియు ఆర్ సత్యం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 అండి, ఏ మరియు ఆర్ రెండు సత్యం మరియు 6 ఏకు సరైన వివరణ. ఆర్ అనేది కారణం, ఏ అనేది ప్రకటన కాబట్టి 6 ఏకు సరైన వివరణ. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే శిశోత్పాదక జీవులను గుర్తించడానికి ఉపయోగపడే లక్షణాలు. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి, వెంట్రుకలు, బాహ్య చెవులు. శిశోత్పాదకాలకి ఏమంటే మనకు బయట వెంట్రుకలు కనిపిస్తాయి, అలాగే బాహ్య చెవులు అనేవి బయట కనిపిస్తాయి. ఎగ్జాంపుల్స్ తెలిస్తే చెప్పండి. శిశోత్పాదకాలకి ఎగ్జాంపుల్ మనమే ఒక పెద్ద ఎగ్జాంపుల్. తర్వాత చూసుకున్నట్టయితే శిశోత్పాదకాలు అంటే తెలిస్తే చెప్పండి డెఫినేషన్, లేదా దానికోసం ఏదైనా తెలిస్తే చెప్పండి. ప్రసరణ వ్యవస్థకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అన్నారు. సో ఇది జీర్ణమైన ఆహారాన్ని ప్రేగుల నుండి శరీర భాగాలకు చేరుస్తుంది. నెక్స్ట్ ఇది కార్బన్ డయాక్సైడ్ను ఊపిరితిత్తుల నుండి శరీర భాగాలకు రవాణా చేస్తుంది. ఇది వ్యర్థ పదార్థాలను విసర్జక అవయవాలకు రవాణా చేస్తుంది. ఇది నాళ సహిత గ్రంథుల నుండి హార్మోన్లను అన్ని శరీర భాగాలకు రవాణా చేస్తుంది. సో సంబంధించి సరికాని వాక్యాలు అడిగారు. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి, 2 అలాగే 4. ఇది కార్బన్ డయాక్సైడ్ను ఊపిరితిత్తుల నుండి శరీర భాగాలకు రవాణా చేస్తుందా? కాదు, ఆక్సిజన్ను రవాణా చేస్తుంది. కార్బన్ డయాక్సైడ్ను శరీర భాగాల నుండి ఊపిరితిత్తులకు రవాణా చేస్తుంది. నెక్స్ట్ 4th వన్, ఇది నాళ సహిత గ్రంథుల నుండి హార్మోన్లను అన్ని శరీర భాగాలకు రవాణా చేస్తుంది. ఇది కూడా రాంగ్. తర్వాత చూసుకున్నట్టయితే పిన్ హోల్ కెమెరాలో ఏర్పడు ప్రతిబింబ లక్షణాలు. సో రైట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 అండి, తల క్రిందులై ఉంటుంది, క్షయీకృతమై ఉంటుంది, నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది. నెక్స్ట్ వాహనాలలోని ఓడోమీటర్ దీనిని కొలుస్తుంది. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, వాహనం ప్రయాణించిన దూరం. ఇది నేల బొగ్గు యొక్క ఉప ఉత్పన్నం కాదు. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 బిటుమెన్ అనేది నేల బొగ్గు యొక్క ఉప ఉత్పన్నం కాదు. నెక్స్ట్ వన్, వివిధ స్వరాలు ఉత్పత్తి చేసే ధ్వనుల పౌనఃపున్యాల పరంగా సరైన వ్యక్తీకరణ. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఆడవారు, మగవారు, ఆడవారు గ్రేటర్ దెన్ మగవారు, సింహం లెస్ దెన్ పక్షి. నెక్స్ట్ వన్, ఇవి సౌర వ్యవస్థలోని సభ్యులు కావు. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి, నక్షత్ర రాశులు. ఇవి సౌర వ్యవస్థలోని సభ్యులు కావు. సో నెక్స్ట్ క్వశ్చన్, జంతువులు భావ వ్యక్తీకరణకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. దృశ్య భావ వ్యక్తీకరణ, శ్రవణ భావ వ్యక్తీకరణ, స్పర్శ భావ వ్యక్తీకరణ. నత్త తలను ముడుచుకోవడం, ఏనుగు గీంకరించడం, పిల్లి కోనను నాకడం. ఇక్కడ దృశ్య అనేది నత్తలకు చెందుతుంది, శ్రవణ అనేది ఏనుగు గీంకరం, తర్వాత స్పర్శ అనేది పిల్ల కోనను నాకడం. దేనికి అదే ఉంది, ABC. ఈ 3 కూడా సరైనవే.
రాగి పాత్ర ఎక్కువ కాలం పాటు తేమ గాలికి గురైనప్పుడు ఏర్పడే ఆకుపచ్చ పూతలోని మిశ్రమం. ఇక్కడ ఆప్షన్ 2 అండి, CuOH ట్వైస్, అలాగే CuCO3. నెక్స్ట్ వన్, విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో విషయాత్మక నిర్మాణం కానిది. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2, ప్రక్రియ. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే పీరియడ్ పథకంలో ఉపోద్ఘాత సోపానంలోని అంశాల సరైన క్రమం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 అండి, పలకరింపు, మైండ్ మ్యాపింగ్, పాఠ్యాంశ ప్రకటన. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఒక బోధన యూనిట్, విషయం, పద్ధతి అనే రెండు అంశాలను ఒక బోధన యూనిట్, విషయం, పద్ధతి అనే రెండు అంశాలను కలిగి ఉంటుంది అని నిర్వచించినది ఎవరు అంటే ఆప్షన్ 3 అండి, టర్బర్ కోలెట్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి తాను సేకరించిన సమాచారాన్ని బార్గ్రాఫ్ రూపంలో వ్యక్తపరిచాడు. ఇతను సాధించిన విద్యా ప్రమాణం. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి, సమాచార నైపుణ్యం. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే మూల్యాంకనంలో పాఠ్యాంశాలతో పాటు మూర్తిమత్వానికి సంబంధించిన అంశాలు కూడా సమగ్రంగా మూల్యాంకనం చేయబడతాయి అని ప్రతిపాదించినది ఎవరు అంటే ఆప్షన్ 3, కొఠారి కమిషన్. తర్వాత క్వశ్చన్, NCERT వారు ప్రచురించే స్కూల్ సైన్స్ సంచిక. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1, త్రైమాసిక పత్రిక. నెక్స్ట్ వన్, క్రింది వానిలో 5E బోధన అభ్యాసన నమూనాకు చెందనిది. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2, ప్రోత్సహించుట. ఈ 5Eకి సంబంధించి ఆర్డర్ తెలిస్తే మీరు కామెంట్ చేయండి, ఎవరికైనా తెలియకపోతే వాళ్ళు మీ కామెంట్ చూసి నేర్చుకుంటారు. బోధన అభ్యాసన వరుసగా ఉపయోగించే పటాలు మరియు నమూనాలకు ఉండవలసిన లక్షణాలు. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఖచ్చితత్వం, సౌష్ఠవం, అనుపాతం. తర్వాత సెక్షన్ 8కి వచ్చేసాం. తిరోగమన ఋతుపవనాలకు చెందని అంశం. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, గాలిలో తేమ ఎక్కువగా ఉండడం ఇది చందని అంశం. చెందిన అంశాలు ఏవి? ఆకాశం నిర్మలంగా ఉండి ఉష్ణోగ్రతలు పెరుగుట, నేల తేమగా ఉండటం, అక్టోబర్ వేడిమి కలిగి ఉండుట. ఇవి తిరోగమన ఋతుపవనాలకు చెందిన అంశాలు. చందని అంశం గాలిలో తేమ ఎక్కువగా ఉండటం. తర్వాత అక్షాంశాలను బట్టి భారతదేశం ఈ అర్ధగోళంలో కలదు. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఉత్తరార్ధగోళం. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే పర్యావరణానికి ఇది ఒక ప్రధాన ముప్పు కాదు. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి, అడవుల పెంపకం, నేల సంరక్షణ. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే సత్యమేవ జయతే ఈ ఉపనిషత్తు నుండి గ్రహించబడినది. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1, ముండక. తర్వాత 1, శివాజీకి సంబంధించి సరికానిది. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఔరంగజేబు సేనాధిపతి షైషా ఖాన్ శివాజీని ఓడించాడు. ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశం మ్యాపులు తయారు చేయమని రినెల్ను అడిగిన బ్రిటిష్ అధికారి ఎవరు అంటే ఆప్షన్ 2 అండి, రాబర్ట్ క్లైవ్. ఇది 8th క్లాస్కి సంబంధించిన క్వశ్చన్. 1785లో బ్రిటిష్ పార్లమెంట్లో వారెన్ హేస్టింగ్పై అభిశంసన చేపట్టడానికి ప్రధాన బాధ్యుడు ఎవరు అంటే ఆప్షన్ 4 అండి, ఎడ్మండ్ బర్క్. సంకీర్ణ ప్రభుత్వానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. సో ఈ ఆప్షన్స్ నేను చదువుతాను, ఈలోగా మీరు గుర్తించండి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రాజకీయ పార్టీలు సహకరిస్తాయి. ఇది 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు ఉమ్మడి లక్ష్యాలతో ఏర్పాటు చేసుకున్న కూటమి. ఆప్షన్ సి, ఏ ఒక్క పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించకపోవడమే సంకీర్ణ కూటమికి సాధారణ కారణం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 అండి, ABC. ఈ 3 కూడా సరైన వాక్యాలు. తర్వాత 1, నెక్స్ట్ వన్, క్రింది వానిలో
పౌర శిక్షా స్మృతికి సారీ పౌర శిక్షా స్మృతి కిందకి వచ్చే కేసు ఏది? సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి, విడాకుల కేసు. నెక్స్ట్ వన్. 1961-71 మధ్య కాలంలో అమెరికా వియత్నాంలోని అడవులు పొలాలపై చల్లిన విష రసాయనం ఏది అంటే ఆప్షన్ 2 అండి, ఏంజెట్ ఆరెంజ్. తర్వాతది చూసుకున్నట్టయితే భారతదేశానికి 11వ రాష్ట్రపతి ఎవరు? సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. లోహ ఖనిజాన్ని గుర్తించండి. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, సీసం అనేది లోహ ఖనిజం. 20వ శతాబ్ద ప్రారంభంలో బాందన్న నమూనాలు ఎక్కువగా ఉత్పత్తి చేయబడిన ప్రాంతాలు. బాందన్న నమూనాలు. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 రాజస్థాన్, గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సింధు లోయ నాగరికత ప్రదేశాలు బయలుపడిన దేశాలు ఏవి అంటే భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అనే ఆప్షన్స్ ఇచ్చారు. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఏబిసి. సింధులోయ నాగరికత బయటపడిన దేశాలు 1 భారతదేశం, 2 పాకిస్తాన్, 3 ఆఫ్ఘనిస్తాన్. ఈ 3 కూడా సరైన సమాధానాలే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే తొలి వేద కాలంలో యుద్ధ ఖైదీలను ఈ విధంగా పిలిచేవారు. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి, దాసులు అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సింధు లోయ నాగరికత లక్షణం కానిది. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, భారతదేశం అంతటా విస్తరించి ఉండటం. ఇది సింధు లోయ నాగరికత లక్షణం కాదు. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే పాఠశాల విద్యను పూర్తి చేసుకొని బయటికి వచ్చే నాటికి ప్రతి పిల్లవాడు భారతీయ సంస్కృతి, సాంప్రదాయం, వారసత్వం గురించిన విజ్ఞానం పొందాలి అని చెప్పినది ఎవరు అంటే ఆప్షన్ 2 ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే భిన్నత్వంలో ఏకత్వం అనే భావన ఒక. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 జాతీయ విలువ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే పరిసరాల విజ్ఞానానికి సంబంధించి ఈశ్వరీబాయి పటేల్ చేసిన ప్రతిపాదనలు. సో రైట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 అండి, ఏసిడి అనేవి రైట్ ఆన్సర్స్. అవేంటో చూద్దాం. 1-2 తరగతులలో ఉపాధ్యాయ కరదీపికల ద్వారా బోధించాలి. నెక్స్ట్ వన్ సి. 3, 4, 5 తరగతులలో పాఠ్య పుస్తకాల ద్వారా బోధించాలి. నెక్స్ట్ డి కదా, పరిసరాల విజ్ఞానం 1, 2లను విడివిడిగా బోధించాలి. ఏసిడి రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇచ్చిన గ్రాఫ్ని చూసి పట్టిక తయారు చేయగలగడం అనే సామర్థ్యం దీని కిందకి వస్తుంది. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి, సమాచార నైపుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఒక సామ్రాజ్యం యొక్క ఆవిర్భావం, పతనం గురించి బోధించడానికి ఉపయోగించే బోధనోపకరణం. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి, వంశవృక్ష చార్టులు. నెక్స్ట్ వన్, శిలాశాసనాలు అనేవి. సో రైట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే భౌతిక వనరులకు వస్తాయి, అలాగే లిఖిత వనరులకి వస్తాయి. ఈ 2 కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రం ఒక ప్రధాన విషయంగా ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 1952. తర్వాత చూసుకున్నట్టయితే లాస్ట్ క్వశ్చన్. దీని తర్వాత మీకు మ్యాథ్స్కి సంబంధించి ఆన్సర్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను. పాఠ్యాంశం ప్రారంభించడానికి ముందు వాడే బోధన అభ్యసన సామగ్రి. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి, కాన్సెప్ట్ మ్యాప్. సో 160 క్వశ్చన్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు మ్యాథ్స్ క్లిప్పింగ్ అనేది నేను వాయిస్ ఇవ్వకుండా అలా స్క్రోల్ చేస్తూ ఉంటాను. మీరు వీడియో అనేది కొంచెం పాస్ చేసుకొని వాటి యొక్క సొల్యూషన్స్ అనేవి చూడండి.
మన ఛానల్లో సైకాలజీకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, సైకాలజీ కోడింగ్ క్లాసెస్ ఉన్నాయి, తెలుగుకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే ట్రై మెథడ్స్వి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్ డిఎస్సి పేపర్స్ ఉన్నాయి, టెట్ పేపర్స్ ఉన్నాయి. తెలుగుకి సంబంధించి 1 to 7th వరకు ఆల్ లెసన్స్ లైన్ టు లైన్ క్లియర్ చేశాను, ప్రాక్టీస్ బిట్స్. అలాగే కొన్ని రచయితలకు సంబంధించి కోడింగ్ క్లాసెస్ ఉన్నాయి. జీకేకి సంబంధించి ఎక్కువ కాదు, కొన్ని కోడింగ్ క్లాసెస్ అయితే ఉన్నాయి. షార్ట్ వీడియోస్ ప్రీవియస్ క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరిగింది. చాలా యూస్ఫుల్గా ఉంటాయి. చూసిన ప్రతి ఒక్క వీడియో ఏది కూడా వేస్ట్ కాదు. ట్రస్ట్ మీ. ఎవరికైనా షేర్ చేయాలి అనుకుంటే షేర్ చేయండి. వీడియో అనేది ఇది మీరు పాజ్ చేసుకొని వీటి యొక్క ఆన్సర్స్ చూడండి. నేను షార్ట్స్లో కూడా క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ అనేది పెడుతూ ఉంటాను. మ్యాథ్స్కి సంబంధించి కావాలి అన్న మీరు అక్కడ కూడా చూడొచ్చు. నేను ఇలా క్లిప్పింగ్స్ స్క్రోల్ చేస్తూ ఉంటాను. మీరు వీడియోని కొంచెం ఆపేసి టోటల్ ఆన్సర్ అనేది చూడండి. నేను ఇది ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలి అనుకోవటం లేదు, ఎందుకంటే ప్రతిదీ నేను క్లియర్గా రాసేసాను. నేను మళ్ళీ అక్కడ ఉన్నదే చదివితే బాగోదు కదా. నేను కొంచెం మ్యాథ్స్లో వీకే, బట్ ఆన్సర్స్ అనేవి కరెక్టే. సో రానప్పుడు చేయకుండా ఉండడమే బెటర్. సో అందుకే నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు మ్యాథ్స్కి. మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను ఆన్సర్స్ క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ అండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వీడియో ఎలా ఉంది, యూజ్ అవుతుందా, యూజ్ అవ్వట్లేదు అనేది కూడా కామెంట్ చేయండి. సో నేను అలా స్క్రోల్ చేస్తూ ఉంటున్నాను. మీరు వీడియోని కొంచెం ఆపి భాస్కరాచార్యుడు ట్రై మెథడ్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతాను. భాస్కరాచార్యుడి యొక్క గ్రంథాల పేర్లు చెప్పండి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అతను 2 రాశారు కదా, 2 గ్రంథాలు. అవి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఈ వీడియో పీడిఎఫ్ కావాలి అనుకుంటే నేను ఒక బ్లాగ్ అనేది క్రియేట్ చేశాను. సో ఆ బ్లాగ్కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ ఈ పీడిఎఫ్ అనేది మీకు అవైలబుల్గా ఉంచుతాను. కాకపోతే కొంచెం టైం పడుతుంది, మీరు ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చానా లేదా అనేది ఖచ్చితంగా నేను ఇవ్వడం అయితే జరుగుతుంది. నా బ్లాగ్ ఓపెన్ చేసి చాలా రోజులు అయింది. ఒకసారి నేను అది ఓపెన్ చేసి ఇది లింక్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాను, పీడిఎఫ్ మీకు. అక్కడ మీరు కావాలి అనుకుంటే అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. సో ఫైనల్గా వచ్చేసామండి. సో ఎక్కడితో వీడియో అనేది ఎండ్ అయింది. క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేశాను. అలాగే క్వశ్చన్ పేపర్ కంప్లీట్గా కూడా మీకు కీ అయితే మీకు చూపించేశాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. నా కష్టానికి తగ్గినట్టుగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే కామెంట్ కూడా చేయండి.